ఈ దురదలు, దద్దుర్ల సమస్యను తగ్గించుకోవడానికి ఒక మంచి ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేద్దాం ఇప్పుడు. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనం మొట్టమొదట తీసుకునేది ఏంటంటే వేప చెట్టు బెరడు. వేప చేదుగా ఉంటుందనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. అలాగే మామూలుగా ఎక్కువగా మనం వేప ఆకుల్ని మందుల్లో వాడుకుంటూ ఉంటాం కదా! కానీ వేప బెరడులో కూడా చక్కటి ఔషధ గుణాలుంటాయి. మనకి దురదలు, దద్దుర్ల సమస్య తగ్గించుకోవడానికి వీలైనంత వరకు వేప బెరడుని సంపాదించుకోవాలి. ఒకవేళ అది దొరకకపోతే ఏదో అంటే దానికి సబ్‌స్టిట్యూట్ అంటాం. అప్పుడు వేప ఆకుల్ని వాడుకోవచ్చు. అయితే మనం వేప బెరడుని తీసుకొచ్చి దాన్ని చూర్ణంలాగా చేసేసుకోవాలి. అంటే ఈ వేపలో ఉండేటువంటి చేదు గుణం ఏంటంటే రక్త శుద్ధిని చేసి ఈ దురదల సమస్య, దద్దుర్లు అవి తగ్గడానికి బాగా తోడ్పడుతుంది మనకి. వేప బెరడుని తీసుకొచ్చి దాన్ని చూర్ణంలాగా చేసి ఆ చూర్ణాన్ని సుమారుగా ఒక 30 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. వేప బెరడు తీసుకున్నాక మనకు కావాల్సినటువంటిది ఏంటంటే తిప్పతీగ. ఈ తిప్పతీగ కూడా మామూలుగా ఈ ఆయుర్వేదం కార్యక్రమాలు చూస్తున్న వాళ్ళందరికీ బాగా తెలిసినటువంటి మూలిక ఇది. ఈ తిప్పతీగ కూడా బాగా చేదుగా ఉండేటువంటి మూలిక, అంటే చాలా చేదుగా ఉంటుందన్నమాట. ఈ మూలిక మొత్తాన్ని కూడా మనం ఔషధాల్లో వాడుకుంటాం. ఇది చేదు గుణం ఉండడం వల్ల ఇది రక్తశుద్ధి చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ తిప్పతీగకి ఏంటంటే ఒక ఇమ్యూనిటీ మీద పనిచేసేటువంటి గుణం ఒకటి ఉంటుంది. ఇమ్యూనిటీ మీద పనిచేయడం ఎందుకంటే ఇలా ఎలర్జీలు, దద్దుర్లు అవి వస్తున్నాయంటే ఏంటంటే మన శరీరంలో ఉండేటువంటి ఇమ్యూనిటీలో కొన్ని మార్పులు వచ్చి శరీరం అతిగా రియాక్ట్ అవుతుందన్నమాట. అలాగ లేకుండా ఉండడానికి కొంచెం ఇమ్యూనో మాడ్యులేటరీ ఎఫెక్ట్ అంటాం. అలాంటి లక్షణాలు ఉన్నటువంటి మూలికలను కూడా ఈ ఔషధంలో వాడుకోవాలి. ఈ తిప్పతీగకి అలా ఇమ్యూనో మాడ్యులేషన్ అంటే ఈ రోగ నిరోధక శక్తిలో వచ్చినటువంటి మార్పుల్ని సరిచేసేటువంటి గుణం దీనిలో బాగా ఉంటుంది. తిప్పతీగ మొత్తాన్ని నీడలో ఎండబెట్టేసుకుని దాన్ని చూర్ణంలా చేసుకోండి. ఈ చూర్ణాన్ని కూడా 30 గ్రాములే తీసుకోండి. ఆ తర్వాత మనం తీసుకోబోయేది ఏంటంటే యష్టి మధు. ఈ యష్టి మధు ఒక చక్కటి రసాయనం, బాగా చలవ చేసేటువంటి మూలిక. అంటే ఇప్పుడు ఈ దద్దుర్లు అవి వస్తున్నాయంటే ఏంటంటే పిత్తదోషం బాగా పెరిగిపోయిందని లెక్క అనమాట. పిత్తదోషాన్ని సరిచేయడానికి చలవ చేసేటువంటి మూలికలు వాడుకోవాలి. అలాగే ఒక మంచి రసాయనాన్ని వాడుకున్నట్టయితే కనుక ఇమ్యూనిటీలో వచ్చినటువంటి మార్పులన్నింటినీ కూడా అది సరిచేసి ఈ దద్దుర్లు, దురదలు తగ్గించడానికి తోడ్పడుతుంది. యష్టి మధుని చూర్ణంలాగా చేసేసుకోవాలి. ఇది కూడా సమానంగానే 30 గ్రాములే తీసుకోవాలి. యష్టి మధు వేసుకున్న తర్వాత మనకు కావాల్సినటువంటిది పల్లేరు కాయలు. ఈ పల్లేరు అని మనం తెలుగులో చెప్తూ ఉంటాం. దీన్నేమో గోక్షుర అంటాం. సంస్కృతంలో ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు గోక్షుర అంటాం. దీనికి ఏంటంటే శరీరంలో ఉండేటువంటి ఈ టాక్సిన్స్, ఎలర్జీకి కారణమైనటువంటి పదార్థాలను బయటకు పంపించేసేటువంటి గుణం ఉంటుంది. అంటే యూరిన్ ద్వారా కానీ లేకపోతే ఇతర మార్గాల ద్వారా కానీ ఇదేమో మన శరీరంలో ఉండేటువంటి టాక్సిన్స్ని బయటకు పంపిస్తుంది అనమాట. పల్లేరు కాయలను తీసుకొచ్చి ఎండబెట్టేయాలి. ఎండబెట్టేసి దాన్ని చూర్ణం చేసుకోవాలి. ఈ చూర్ణం కూడా ఇందాకట్లాగానే 30 గ్రాములే తీసుకోండి. ఇంకా ఈ ఔషధంలో మనం ఆఖరిగా వేసుకోవాల్సినటువంటిది ఏంటంటే పసుపు. పసుపు మామూలుగా మనకి ఇళ్లలో తెలుసు, ఎక్కడైనా దురదలు కానీ దద్దులు కానీ ఉంటే కొంచెం పైన రాసుకుంటూ ఉంటాం. చర్మం ఆరోగ్యంగా ఉండడానికి కూడా ముఖానికి, పాదాలకి పసుపు రాసుకుంటూ ఉంటాం కదా. అంటే అందరికీ తెలిసినటువంటి విషయం, ఇది ఒక చర్మానికి మంచి టానిక్ అని. అలాగే చర్మానికి టానిక్గానే కాకుండా ఎలర్జీలను తగ్గించేటువంటి గుణం, అంటే ఈ దురదలు, దద్దులు తగ్గించేటువంటి గుణం కూడా పసుపులో చాలా బాగా ఉంటుంది. ఆ మంచి పసుపుని తెచ్చుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనకి కల్తీ పసుపులు అవి ఎక్కువ ఉంటాయి. మంచి పసుపుని తెచ్చుకోవాలి. లేకపోతే కనుక పసుపు కొమ్ములను తీసుకొచ్చి మనం కనుక దంచి పెట్టుకున్నట్టయితే మనకి క్వాలిటీ మీద సందేహం లేకుండా ఉంటుంది. ఈ పసుపు చూర్ణాన్ని కూడా 30 గ్రాములే తీసుకోండి. నేను కూడా ఒక చెంచాడు పసుపు చూర్ణాన్ని ఇందాక చూర్ణాలతో కలుపుతాను. ఇక్కడతో మనకి ఈ ఔషధానికి కావాల్సినటువంటి మూలికలన్నీ చేరినట్టే. ఈ చూర్ణాలన్నింటినీ ఇప్పుడు బాగా కలుపుదాం. మొత్తం మన ఈ ఔషధంలో వేసుకున్నటువంటి వేప బెరడు చూర్ణం, తిప్పతీగ చూర్ణం, పల్లేరు కాయల చూర్ణం, యష్టి మధు చూర్ణం, పసుపు చూర్ణం అన్నీ కూడా ఈ ఎలర్జీలు తగ్గించి దురదలు, దద్దులు తగ్గించడానికి బాగా సహాయపడతాయి. ఈ అన్నింటి చూర్ణాలని బాగా కలిపేసి వాటిని ఒక గాజు సీసాలో పోసి పెట్టి ఉంచేసుకోండి. దీన్ని వాడుకోవడానికి ఏంటంటే ఈ చూర్ణాన్ని చూర్ణంలాగా తినేయడం కాకుండా ఒక కషాయం లాగా చేసుకుని తాగాలి. ఈ కషాయం చేసుకోవడానికి ఒక కప్పు, అంటే సుమారుగా ఒక 60-70 మిల్లీలీటర్ల పరిమాణంలో నీటిని తీసుకుని
అందులో ఒక 10 గ్రాముల చూర్ణాన్ని కలుపుకోవాలి. ఈ నీటిని తీసుకుని ముందు మనం కాచుతూ అవి వేడైన తర్వాత చూర్ణాన్ని దాంట్లో కలుపుదాం. నీళ్లు కొంచెం మరిగిన తర్వాత సుమారుగా 10 గ్రాముల పరిమాణంలో చూర్ణాన్ని అందులో వేసుకోవాలి. మనకి 10 గ్రాములు అంటే దాదాపుగా 2 చెంచాలు నిండా వేసినట్టయితే సరిపోతుంది. సగం నీళ్ళు ఎగిరే వరకు కషాయం మరగాలి. మనకి సగం నీరు ఎగిరిపోయి మిగతా కషాయం మిగిలిన తర్వాత ఆ కషాయం తీసుకుని వడపోసుకోవాలి. ఇలా వడపోసుకుని తీసుకున్నటువంటి కషాయం కొంచెం చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా ఈ ఔషధాన్ని తీసుకోవాలి. కావలిస్తే ఇందులో కొంచెంగా పట్టిక బెల్లం చూర్ణం కూడా కలుపుకోవచ్చు. అంటే తాగడం కష్టం అనిపిస్తే కనుక కొంచెం పట్టిక బెల్లం చూర్ణాన్ని కలుపుకొని వేసుకోవచ్చు. ఇలా ఉదయం సాయంత్రం 2 పూట్ల కనుక ఈ ఔషధాన్ని తీసుకుంటూ ఉన్నట్టయితే ఈ దద్దుర్ల సమస్య అది బాగా తగ్గడానికి, అంటే దురదలు ఆ దద్దుర్లు కూడా బాగా తగ్గడానికి ఈ ఔషధం మనకి బాగా సహాయపడుతుంది.